కథ కాదు జీవితం. ఏం పని చేయడు. డబ్బుకు డబ్బు ఇంకా డాడీని కొట్టడం, బెదిరించడం, డాడీ దగ్గర తీసుకోవడం. ఏ డాడీని? వాళ్ళ నాన్న దగ్గర. అంటే ఇష్టం లేదు అన్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని నేను అడిగాను మేడం. అంటే నీ దగ్గర డబ్బు ఉంది, దాని దగ్గర అందం ఉంది, నాకు రెండు కావాలి కాబట్టి నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా. నీతో సంసారం చేసినా కదా నెల రోజులు, నువ్వు నాకు వద్దు, ఏం చేసుకుంటావో చేసుకో. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు అమ్మాయి అని చెప్పేసి చెప్తూ నేను అడగలేదే, నువ్వే చెప్తున్నావు ఆ అమ్మాయికి అని. నేను ఏదైనా అమ్మాయి ఉందని అడిగానా? ఈయన పేరేంటి? వినోద్. వినోద్ అంటే ఏంటండి? వి. తర్వాత శ్రవంతి అంటే ఏంటండి? ఎస్. అందుకే ఈ అబ్బాయి వచ్చి బిఎస్ అని ఫీడ్ చేసి పెట్టుకున్నాడు. ఏం చేస్తా అంటే ఇప్పుడు? హలో ఎవరండి? వినోద్ నేను. హలో నువ్వు తప్పు చేస్తున్నావు, నీ తప్పుని కవర్ చేయడానికి ఆయన ఈ అమ్మాయి అలాగ చెప్తుంది ఇలాగ చెప్తుంది అంటున్నారా? మీ సెల్లులో వినోద్ అని చెప్పిన వెంటనే ఎందుకంటే ఫోన్ కట్ చేసింది? విఎస్ అంటే ఏంటి అంతే నాకు కావాలి. మీ బాబాయ్ కదా, అడగండి విఎస్ అంటే ఏంటి, సమాధానం అడగండి. మీరు వాళ్ళ ఇద్దరు అడగండి విఎస్ అంటే ఏంటండి. మీరు అబ్బాయిని అడగండి విఎస్ అంటే ఏంటని అడగండి. మీరు అడగట్లేదు ఏంటండి? 2 వేసి అడగండి. అడగండి ఇప్పుడు. మీ కొడుకే కదండి, భయపడతారేంటండి మీరు? నాకేం భయం కానీ మరి నాకు ఈ ఓట్లు నా కొడుకు అలాంటి ఏదైనా చేస్తే కాలర్ పెట్టుకొని అడుగుతాను ఏంట్రా నువ్వు అని. మీరు మౌనంగా ఉంటే నాకు అనుమానంగా ఉంది. మీరు మీ అబ్బాయి చేసిన తప్పుని మీరు ఒప్పుకుంటున్నారు. ఆయన చేస్తే నా పొలాలు చేయబట్టి నేను ఫోన్ చేయను కానీ లేదా పొలాలు చేసేబట్టి ఫోన్ చేయనంటే విఎస్ అంటే ఏంటని అడగండి. చెల్లె నెంబరా ఎక్కడ? లేదండి, శ్రావణి అని వేరే పేరు మీద ఫీడ్ అయ్యిందండి. అది వేరే నంబరు. విఎస్ అని ఫోన్ చేస్తే ఒక అమ్మాయి ఎత్తింది అంటే ఏంటి? వినోద్ అనగానే కట్ చేసింది అంటే ఏంటండి? చెల్లెలైతే కట్ చేయరు కదండి. ఈమె గొడవ పెడుతుంటే వాళ్ళు అసలు మాతోటి పట్టించుకోలేరు మేడం. ఎందుకని చెప్పిన ఇప్పుడు ఈ అమ్మాయి బట్టి ఆమె బ్లేమ్ అయిపోతుంది కదా, ఎక్కడ పెడితే అక్కడ మాకు అదన్నీ అనవసరం అయ్యా. విఎస్ అంటే ఏంటి అంతే నాకు కావాల్సి. అప్పుడు మాట్లాడినప్పుడు అట్లా పెట్టినాం మేడం అంతే. అప్పుడు నేను పొలం దగ్గరికి డాడీ ఇట్లా వెళ్తాడు కదా, అట్లా ఉత్తి అట్లా పెట్టినా మేడం. పొలం దగ్గర ఆయన వెళ్తే నువ్వేంటి ఎందుకు విఎస్ అని పెట్టుకున్నావు? ఫుల్ మీనింగ్ చెప్పు. విఎస్ అంటే ఏంటయ్యా బాబు? విఎస్ అంటే ఏంటి చెప్పు. ఇది క్లియర్ చెప్పు. వినోద్ శ్రవంతి. ఎందుకు అలా పెట్టుకున్నావు బాబు? ఎందుకు అలా పెట్టుకున్నావు వినోద్? ప్లీజ్ చెప్పు వినోద్. ఇప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, అది కరెక్ట్. ఏదైనా ఇప్పుడు ఒకటి చెప్తాను వినోద్, మన ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అది నువ్వు చెప్పకుండా ఉంటే అది వేరేలాగా ఉంటుందన్నా. నాకు ప్రొసీడ్ అవ్వడం కష్టం, వాళ్ళకి కష్టం, నీకు కష్టం, మీ నాన్నగారికి కష్టం, వాళ్ళకి కష్టం. వినోద్ శ్రవంతిని ఎందుకు పెట్టుకున్నావు చెప్పమ్మా? లేదు మేడం, అసలు అమ్మాయి నాకు సంబంధం లేదు మేడం. మరి ఎందుకు పెట్టుకున్నావు విఎస్ అని? అప్పుడు అట్లా పెట్టిన మేడం. అట్లా అప్పుడు అంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో ముందు పెట్టుకున్నావు. వినోద్ ఒక భార్య పేరు ఫీడ్ చేసుకుంటావు, లవర్ది ఫీడ్ చేసుకుంటారు. మీ భార్య వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని నువ్వు డెలీట్ చేయాల్సింది కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు పెళ్లి అయినాక నేను అమ్మాయితో ఫోన్లు మాట్లాడినట్టుగా లేకపోతే ఏమైనా తిరిగినట్టుగా చేసినట్టుగా నాకు తెలియదు కదా. లేదు మేడం, మా భార్య అట్లా ఏమైనా చూసినావా? మరి పెళ్ళైనాక ఫోన్ కాల్స్ ద్వారానే తెలుసుకున్నా కదా, చూస్తేనే నీ లవ్ మ్యాటర్ తెలుస్తుందా? ఫోన్ కాల్స్ తెలియదా? మరి ఫోన్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఏమన్నది? లేకపోతే వన్ సైడ్ లవ్ లో ఉన్నావా? లేదు, వన్ సైడ్ లవ్ లో ఉన్నావా? లేదు మేడం, అసలు ఇంకా అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా నీకు? అందుకే కట్ చేసింది. లేదు మేడం, అసలు ఏంటి లేదయ్యా, మళ్ళీ అదే అంటావు ఏంటయ్యా? ఫీడ్ చేసుకున్నావు కదా వినోద్ శ్రవంతిని.
తెలియని అమ్మాయి పేరు ఎందుకు ఎవరైనా ఫీడ్ చేసుకుంటారా? తెలుసు అంటున్నాగా మేడం, కాకపోతే పెద్ద పరిచయం లేదు అంతే. తెలుసు అంటున్నా, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూతురు అంటున్నా అంతే తప్పించి ఆమె పెద్ద తెలుసు నువ్వు గాంధర్వ వివాహం చేసుకోవాలనుకున్నావా? సార్ మీరు మాట్లాడాలండి. మీరు ఆ అబ్బాయితో వచ్చారు, మీరు ఏదైనా వాళ్ళకి మంచి చెడ్డ చెప్పడానికే కదా వచ్చారు ఇక్కడ. మీ అబ్బాయి మీద ఇప్పుడు తప్పు ఉంది, నేను అనుమాన పడుతున్నాను. రెడీ చేసిందంటే ఇప్పుడు పంచాయతీ అగ్రికల్చర్ వీళ్ళది వాళ్ళది పక్క పక్కన ఉన్నది మేడం. సార్ డెఫినెట్ గా ఉంటుందండి. అప్పుడు ఏమంటారు, శ్రవంతి అని పెట్టుకుంటాడు, వినోద్ శ్రవంతి అని ఎవరండి పెట్టుకుంటారు? ఇక అదైతే అబ్బాయిది. మీ అబ్బాయి చేసింది తప్ప కదా? తప్పు కదా. మరి అడగండి, ఎలాగ ఎందుకు పెట్టుకున్నట్టు అడగండి. వేరే అమ్మాయిది అట్లా పెట్టుకోవడం నువ్వు పెట్టొద్దు. అట్లా ఆమె కూడా ఇప్పుడు పెట్టొద్దు కాదండి, అలాగ పెట్టిన వల్లనే ఇలాగ ఇంత గొడవ వచ్చింది. ఇద్దరికి గొడవ వచ్చి ఈ అమ్మాయి ఇంత దూరం వచ్చింది, లేకపోతే ఈ అమ్మాయి ఇంత దూరం రాదు కదండి. ఎప్పుడైనా కలిసి ఫోటో గిట్ట తీసుకున్నావా? లేదా? ఇప్పుడు అందరూ తీసుకుంటారు కదా సెల్ఫీలు, అలా తీసుకున్నావా? అలా ఏమైనా తీసుకున్నావా? లేదు కదా. నీ ఫోన్లో ఫోటో చూపిస్తే కలిసి ఫోటో తీసుకున్నావా లేదా? తీసుకున్నారు కదా. రాయ్యా బాబు, ఇక్కడ రా బాబు. ఎక్కడ కలిసావు? అంటే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఒకసారి అట్లా తీసుకున్నాం మేడం. ఇంత దూరం వచ్చావు కదా, మనం క్లియర్ చేసేద్దాం. ఇదే చిన్న ఏజ్ నీకు, దీంతో ఇంకా నీ లైఫ్లో ఏ ప్రాబ్లం రాకూడదు. ఈ రోజుతో స్టాప్ అయిపోవాలి, అన్నీ స్టాప్ అయిపోవాలి. శ్రవంతి ఉంటుంది, ఈ అమ్మాయి ఉండదు. నేను నీకు పర్సనల్గా నా బ్రదర్ లాగా మాట్లాడుతున్నాను. అమ్మాయి కావాలని కూడా అంటలేదు మేడం నేను. నాన్న మీరు చెప్పండి, ఏం చేద్దాం? ఏజెంట్ మీరే చేయరు మేడం. నేనే డిసైడ్ చేసుకోవాలా? మీరేం చేయాలనుకుంటున్నారు? మీరే చెప్తే అది. ఏది చెప్తే అదేనా? ఇప్పుడు మన డాక్టర్ గారు లాయర్ గారు పిలుద్దాం, తర్వాత మనం డిసైడ్ చేద్దాం. సరేనా రాజా? డాక్టర్ గారు లాయర్ గారు రండి. వీళ్ళిద్దరి విషయానికి వస్తే మేడం, చాలా అంటే మనకి ఇక్కడ ఇందాకటి నుంచి మనం అపర్ణని వాళ్ళ కుటుంబాన్ని చూస్తుంటే కనుక చాలా సున్నితమైనటువంటి కుటుంబం మేడం. అంటే ఏ విధంగా నేను చెప్తున్నాను అంటే కనుక సున్నితమైనటువంటిది, మంచి వాళ్ళు అనేటటువంటి దాంట్లో ఎటువంటి డౌటు లేదు. అల్లారు ముద్దుగా అమ్మాయిని పెంచుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకునేటప్పుడు వచ్చేటటువంటి భర్త కూడా చాలా మంచివాడు రావాలి, పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలనేది ఏ తల్లిదండ్రులు కన్నా ఆశిస్తారు. అంటే ఏంటి, మన కుటుంబంలో మనం ఇచ్చేటటువంటి ప్రపంచమే ఆ అబ్బాయి కూడా చూపెడతాడు అనేటటువంటి ఆశ. కానీ ఏంటయింది అంటే కనుక ఈ క్యాజువల్గా చాలా అల్లరి చిల్లరగా సరదాగా చేసేటటువంటి ఈ వ్యవహారాన్ని కాస్త మీకు చాలా పెద్దగా అనిపించిందమ్మా. ఒక కొండంత సమస్యగా మీకు అనిపించింది. అది ఫోన్లో మాట్లాడినావునండి, లేదంటే సీక్రెట్గా వెళ్ళి కలుస్తున్నారా, లేకపోతే ఫోటోలు తీయించుకుంటున్నారా, సంభాషణ రికార్డ్ చేసుకున్నారా, ఈ అంశాలు ఏంటంటే చాలా సర్వసహజంగా చాలా సందర్భాల్లో జరుగుతాయి. అంటే తప్పు కాదు అని అనట్లేదు, కానీ ఏ స్థాయిలో ఆ తప్పును మనం చూస్తాం అన్న దాన్ని బట్టి మన సమస్య ఎంత పెద్దది అన్నది ఆధారపడి ఉంటుంది. ఆ సెకండ్ స్థానం అంటే ఇంకో స్త్రీ ఉన్నది ఇతని జీవితంలో, ఆ పోరు కూడా నేను పడాలి అనేటటువంటి వ్యవహారం అసలు ఏ ఆడపిల్ల కూడా ఊహించుకోదు. కాబట్టి ఎప్పుడైతే ఈ స్రవంతి వ్యవహారం ఎంత లేదు అన్నా కూడా అది ఉంది అని మేమైతే చెప్తామమ్మా. కానీ ఆ కనెక్షన్ని నువ్వు ఆలోచించినటువంటి స్థాయి, నువ్వు ఊహించుకునేటటువంటి పద్ధతి ఇంకో లెవెల్ వరకు వెళ్ళిపోయింది. ఏ లెవెల్ వరకు వెళ్ళిపోయింది అంటే కనుక ఆటోమేటిక్గా నువ్వు ఒక కంక్లూజన్కి వచ్చేసా, నాకు ఒక సవతి పోరు ఉంది అనేటటువంటి కంక్లూజన్కి వచ్చేసా. ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అని ఎవరన్నా నన్ను అడిగితే కనుక నేనేమంటానంటే అబ్జర్వ్, చూడండి ఎంత వ్యవధి అయ్యింది, ఎన్ని నెలల పాటు మీరు సంసారం చేశారు, ఎన్ని సంవత్సరాలు మీరు సంసారం చేశారు, ఎందుకు ఇంత తొందరపాటు, కొద్దిగా అబ్జర్వ్ చేయండి, చూడండి. నెంబర్ 2, లిసన్, అంటే వినండి. అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అతను ఏమంటాడు అన్నది జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైతే ఇది ఫైనాన్షియల్
ప్రాపర్టీ ఆస్తిపాస్తులతో ముడిపడుతుందో అప్పుడు మీ మనసులు ముడిపడేటటువంటి అవకాశం చాలా సన్నగిల్లిపోతుంది అని అర్థం చేసుకో. ఇప్పుడు జరుగుతుంది అదే మేడం. అంటే నా భర్త అంటే 1 2 3 4 ఈ కారణాల వల్ల నాకు ఇష్టం అని నువ్వు అంటాం, కానీ నా భార్య అంటే వినోద్ నా భార్య అపర్ణ అంటే నాకు ఈ కారణాల వల్ల ఇష్టం అన్నది ఎక్కడ కూడా ఇక్కడ మనకు వినిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుంది అంటే కనుక డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కట్న కానుకలు ఇచ్చినటువంటి కట్న కానుకలు కానీ లేదంటే ఈ వీళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆస్తుపాస్తులు దాని వెనకాతలు ఉన్నటువంటి గ్యారంటీని మనుషులు కోరుకుంటారు. ఎప్పుడు కూడా ఇంత తొందరగా వాటి వరకు వెళ్ళకూడదు. అది చాలా చేయి కాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగా జీవించాలి అనేటటువంటి కోరికతో పెళ్లి చేసుకు. అటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఇరువైపులా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ డబ్బుతో ముడిపట్టడం కానీ ఆస్తుపాస్తులు కానీ డబ్బు ద్వారా గ్యారంటీ కానీ రాకూడదు. మనసులు ముడిపడాలి కానీ ఆస్తులు ముడిపట్టడం అనేటటువంటి ఆలోచన దయచేసి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మీరు తీసేసుకోండి, మనసులోంచి తీసేసేయండి. అయితే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క పాత్ర గురించి కూడా మనం మాట్లాడుకోవాలి మేడం. ఇందాక నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తుంటే కనుక మీకు అర్థమయ్యే ఉంటుంది. అక్కడ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అన్ని అంశాలు 0 to 100 అన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఈ అబ్బాయికి సంబంధించిన అంశాలు ఆ పెద్ద మనిషికి ఏమీ తెలియదు. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి అంటే కనుక అక్కడ ఉండేటటువంటి ఆ పద్ధతి ఆలోచన శైలి కూడా తప్పే. దాన్ని ఓవర్ ఇన్వాల్వ్మెంట్ పేరెంటింగ్ అంటాం. అంటే మా పిల్లకి సంబంధించిన అన్ని అంశాల్లో మేము పాత్ర వహిస్తాము, ఆ అమ్మాయికి ఏం నొప్పి కలిగినా కష్టం కలిగినా మేము వస్తాము అంటే అందులో తప్పు లేదు. కానీ అన్నీ అనేటటువంటి మాత్రం తప్పు. ఇక్కడ ఏమిటంటే కనుక నేను నా కొడుకుని పెంచాను, కన్నాను, పెంచాను, వాడు ఎలా వెళ్తున్నాడు ఏంటో అనేటటువంటి చాలా వరకు పట్టింపు ఆ పెద్ద మనిషికి లేదు. ఎన్ని ఆస్తుపాస్తులన్నా ఉన్నాయండి, ఎన్ని కోట్లన్నా ఉన్నాయండి, నిలకడగా తను తాను మెయింటైన్ చేసుకోగలిగేటటువంటి కెపాసిటీకి వరకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు. అక్కడ అమాయకత్వం వహించకూడదు మనం. అలా చెప్పేటటువంటి తనం లేకపోతే కనుక వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళ ఆలోచన శైలి కూడా విచ్చలవిడిగా ఉంటుంది. ఏది తప్పు ఏది ఒప్పు. ఇప్పుడేంటి స్రవంతి మేడం ఏమైందంటే ఏమీ లేదు. ఈ ఏమీ లేదు అనేటటువంటి మాట దగ్గరే సర్వనాశనం జరిగిపోతుంది. ఏ విధంగా తెలుసు అంటే ఏదో క్యాజువల్గా. అంటే ఏమవుతుందంటే వినోద్ జాగ్రత్తగా విను, ఆ అమ్మాయికి నచ్చింది నీకు నచ్చేది ఒక అంశం ఉంది. నీకు నచ్చేది ఏంటి? స్రవంతితో అప్పుడు మాట్లాడాను, మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ కూతురు కాబట్టి, నా తండ్రికి ఫ్రెండ్ కూతురు కాబట్టి అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. అంటే ఏంటంటే స్రవంతికి నీకు మధ్యన ఒక బాండింగ్ అన్నది ఏర్పడింది. ఒక స్నేహితుడు ఒక స్నేహితురాలకు మధ్యన ఉండేటటువంటి సంబంధం ఏమో మనకు తెలియదు. ఆ అమ్మాయికి అది నచ్చట్లేదు. ఒక పెళ్ళయి ఒక సున్నితమైన మనస్తత్వంతో కట్నాలు కానుకలు ఇచ్చి మా అమ్మాయిని బాగా చూసుకోండి బాబు అని మీ చేతుల్లో పెట్టినప్పుడు నువ్వు అనుకునేటటువంటి ఆ ఇష్టాలు అయిష్టాలు ఏమంటే ఉంటే కనుక అవి వదిలేయాలి. అపర్ణ, తప్పు జరిగింది, నీ కళ్ళెదుటుకుంటా ఫోన్ మాట్లాడాను, లేదంటే నువ్వు లేనప్పుడు మాట్లాడాను. ఈ స్రవంతి అనేటటువంటి వ్యక్తి నా జీవితంలో అనవసరము. మా ఇద్దరి మధ్యన ఇంతకుముందు ఏమైనా జరిగి ఉండొచ్చు కానీ ఇక్కడి నుంచి జరగదు అనేటటువంటితో ఆ చాప్టర్ అక్కడ మూసేసి ఉంటే కనుక. చెప్పిన సార్ నేను మరి మూయలేదు కదా, చాప్టర్ మూయలేదు కదా. నీ గురించి నేను చెప్తాను ఆ అమ్మాయి గురించి. నువ్వు అదేం చేస్తున్నావు అంటే కనుక ఎంతో ఒక చిన్న థ్రెడ్, ఒక చిన్న తాడు లాంటి ఒక బంధాన్ని మెయింటైన్ చేస్తున్నావు. అది ఫ్రెండ్షిప్ అని నువ్వు చూపెట్టాలి అనుకుంటున్నావు. అది ఫ్రెండ్షిప్గా అమ్మాయి పరిగణించట్లేదు. అసలు ఫ్రెండ్షిప్పే వద్దు, ఆ అమ్మాయి ఎవరు అంటుంది అమ్మాయి. సో ఆ అమ్మాయి ఎవరు అన్నప్పుడు ఆ అమ్మాయిని చాలా దూరం పెట్టాలి. అంటే నేనేమంటున్నాను అంటే కనుక ఈ అబ్బాయి ఒక తోలుబొమ్మ ఆటలో చిక్కుకుపోయాడు అని అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఆడిస్తుంది, ఇతను ఆడుతున్నాడు, ఈ అమ్మాయి అనుభవిస్తుంది. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కళ్ళలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం. నీ ఆశలను గాలి పాలు చేసెనలు దశలు. సో దీనికి ఒకటే పరిష్కారం అమ్మ, చాలా సింపుల్ పరిష్కారం. ఏంటి అంటే కనుక ఫస్ట్ ఆస్తులతో కానీ
డబ్బుతో కానీ ఈ వ్యవహారాన్ని దయచేసి ముడిపెట్టద్దు. తాగుబోతు అని అంటున్నాం, తాగుతాడు కానీ తాగుబోతు కాదు. సో ఏంటంటే మనం చెప్పేటటువంటిది, మనం చూసేటటువంటిది దయచేసి తల్లిదండ్రుల దగ్గర కానీ మాలాంటి పెద్దలు ఎవరైనా మీకు న్యాయం చేసేటటువంటి వాళ్ళ దగ్గర కానీ ఎగ్జాజరేట్ చేయొద్దు. ఎందుకంటే కనుక ఆ ఎగ్జాజరేట్ చేసి ఆ పెద్దగా చేసి చూపెట్టడం అన్నది కనిపెట్టగలిగేటటువంటి ఆలోచన శైలి మాకుంది. సో నేనేమనుకుంటున్నాను అంటే కనుక వీళ్ళు ఇద్దరు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, గతాన్ని మర్చిపోండి. స్రవంతి అనేటటువంటి వ్యవహారం మీ జీవితంలో 0.5% రాకుండా ఏ విధంగా చేయాలి అనేటటువంటి ఆలోచన మనందరం కూర్చుని ఇక్కడ చేద్దాం. ఎందుకంటే వాళ్ళిద్దరిది రిలేషన్షిప్ అని నేను అనుకోవట్లేదు, ఫ్రెండ్షిప్ అయితే మాత్రం అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఆ ఫ్రెండ్షిప్ కూడా నీకు నచ్చదు కాబట్టి అది కట్ చేశాను. అది కరెక్ట్ పద్ధతి. అప్పుడు మీ ఇద్దరు మనసులు కొంతకాలం ఈ చేదు అనుభవాలన్నీ పోతాయి, ఇద్దరు మనసులు కలుస్తాయి, చక్కగా పిల్లలు పుడతారు, హ్యాపీగా సంసారం నడుస్తుంది. మేడం ఇక్కడ 6 నెలల్లో బోల్డని గొడవలు ఎక్కడి దాకా వచ్చేసాయంటే ఏదైతే మాట్లాడుకోకూడదో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు అలాంటివన్నీ కూడా రచ్చరచ్చ చేసుకుని ఒక సెన్సిటివ్ రిలేషన్షిప్ అనేది భార్యాభర్తల మధ్యన పెళ్ళైన కొత్తల్లో ఏదైతే ఉందో అదంతా కూడా నలుగురు మాట్లాడడం వలన రోజు రోజుకి మీ ఇద్దరి మధ్యన ఎడబాటే అయిపోతుంది తప్ప కలిపి ఉండే ప్రయత్నం మాత్రం ఎక్కడ చేసినట్టు కనిపించట్లేదు. దానికి పర్యవసానమే వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళలో మాట్లాడుకున్నప్పుడు ఒక సెటిల్మెంట్ లాంటిది కూడా చేసేసుకున్నారంటే సో 1 year కాకపోవడం మూలాన మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ కానీ తీసుకోవడానికి మిగతా ఏ కేసులు వేయడానికైనా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే 1 year లోపల అని ఎందుకు కోర్టు వాళ్ళు అని అంటారంటే అది ఒక పీరియడ్ అనేది ఉంటుంది. కోర్టుకు వెళ్ళి మేము డైవర్స్ వేసుకోవాలన్నా కూడా 1 year తర్వాతనే వేయండి అని అంటారు. మరి మిగతా విషయాలలో ఇలా పట్టుబడి లేకపోతే మోసాలు జరిగి ఉన్న రోగం అంటే ఇన్క్యూరబుల్ డిసీజెస్ ఏవైనా ఉన్నప్పుడు చెప్పకుండా ఉన్నప్పుడు మరి ఆ భార్యాభర్తలు ఎలా విడిపోతారు అని అంటే నల్ అండ్ వాయిడ్ కింద అంటే నాకు ఈ మ్యారేజే రద్దు చేయండి అని కేవలము 1 year లోపల అంత కలిపితే కూడా వాళ్ళు కలవలేని పరిస్థితి ఉన్నప్పుడు కోర్టు 1 year లోపల డైవర్స్ లాంటిది గ్రాంట్ చేస్తుంది. అలాంటిది 6 నెలల్లో మీరు ఏం చూశారని ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఒకటి ఇక్కడ మాత్రం చాలా ఘోరాతి అంటే అన్యాయం లాంటిది మాత్రం ఇక్కడ ఒకటి జరిగింది. అది నువ్వేం చేసావంటే నలుగురిలో ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో కొట్టినందు మూలాన ఆ అబ్బాయికి నిజంగా చాలా అవమానకరంగా అయితే జరిగింది. ఏమా బాధ అనేది ఇద్దరికీ ఉంటుంది కదా, అదే ఆయన ఫ్రెండ్స్ ముందు ఆ అబ్బాయిని కొడితే ఆ అబ్బాయికి ఇన్సల్ట్ లాగా అనిపించదా? నిజంగానే డాక్టర్ గారు చెప్పినట్టు అన్ని చైల్డిష్ బిహేవియర్లు అన్నీ చెప్పేసి అన్నీ అలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. కానీ మా దగ్గరకు వచ్చిన కేసెస్లో ఇంతకంటే కూడా ఘోరమైనవి చేసిన తర్వాత కూడా మేము మా భార్యతో కలిసి ఉంటాం. ఒక చిన్నదాన్ని నువ్వు పెద్ద దానిలాగా చూస్తున్నావు. ఇక్కడ ఒకటి మెయిన్ ప్రాబ్లం కనిపిస్తుంది. అదేంటంటే మేడం అత్తలేని కోడలు ఉత్తమురాలు అని అంటారు. పాపం ఇక్కడ అత్త లేకపోవడమే ఈ అమ్మాయికి బోల్డని ప్రాబ్లమ్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏమైపోయిందంటే మేడం ఈ అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏమైపోతుంది, నువ్వు ఏదైతే సెటిల్ చేసుకున్నావో ఆ సెటిల్మెంట్ ఎప్పటికీ కూడా పనికి రాదు. కానీ నువ్వు అనుకున్న ఆ పేపర్లో ఏదైతే 8 లక్షలు ఉందో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తెచ్చుకోవడం అనేది లాస్ట్ అంటే చాలా స్టెప్స్ దాటిన తర్వాతనే వస్తుంది. మరి నీకు ఆప్షన్ లేదంటే డెఫినెట్గా కూడా రికవరీ ఆఫ్ డౌరీ ఆర్టికల్స్ అని ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు, నీకు భర్త కావాలి అని అనుకుంటున్నావు, కలవాలి అని అనుకుంటున్నావు. దానికి ఇంకొక మార్గం ఉందమ్మా. అదేంటి అంటే ఈ లోక్ అదాలత్లో ఈ ప్రీ లిటిగేషన్ కేసెస్ అనేవి ఉంటాయి మేడం. అంటే కేసులు కోర్టుకు వెళ్ళకుండానే ఆ కేసును మనం కోర్టులో ఫైల్ చేసి ఆ అబ్బాయిని పిలిపించి ఒక ట్రైన్డ్ కౌన్సిలర్స్ ద్వారా వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ అనేది ఏర్పరచుకోవచ్చు. అంటే అంతే తప్ప అమ్మ సెటిల్మెంట్లు చేసేసుకోవాలి విడిపోవాలి అన్న ఆలోచన మాత్రం ఉండకూడదు మేడం. ఇప్పటికీ కూడా డాక్టర్ గారు చెప్పినట్టు మీరు కూడా ఒక అనలైజేషన్కి వచ్చినట్టు వాళ్ళిద్దరు కలిసి ఉంచే ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి మేడం. ఒక అష్యూరెన్సు ఒక MOU లాంటిది రాస్తే వీళ్ళిద్దరికీ కూడా భయం అనేది పోతుంది. ఆ అబ్బాయికి కూడా అవమానం ఎందుకు జరిగింది అనే దాని పట్ల ఈ అమ్మాయి ద్వారా సారీ లాంటిది మనం చెప్పిస్తే నీ భర్తే కదా పొరపాటు జరిగిపోయింది ఆ మాట చెప్పేవాళ్ళు. అతని మీద ఇష్టం ఉండే కదా నేను కూడా ఇష్టం ఉండేదా మేడం. కానీ రాసుకుంటాం మనం, రాసుకొని చెప్తాం ఏంటి
వద్దు మేడం. అలా అనకు వినోద్, నువ్వు వద్దు అని చిన్న పిల్లాడిలాగా అంటున్నావు. అసలు నేను మస్తు బతిలాడినా మేడం. అసలు అనవసరంగా అమ్మాయి లేదు ఏం లేదని 1 మంత్ బతిమలాడితే 1 మంత్ నా మాట ఇని వచ్చి నన్నే కొట్టింది మేడం. అమ్మాయి లేదనేది అబద్ధము, అది ఉందిలే. కానీ అమ్మాయి అంతా అడ్జస్ట్ అయిపోయి ఉండాలని అనుకుంటుంది. మీ ఇద్దరు కలిసి ఉండండి. ఇందాక మాట్లాడినప్పుడు నాకు అన్ని ఒప్పుకున్నాడు. శ్రావంతితో మాట్లాడటం, పరిచయం, కలిసి తిరగటం, ఫోటోలు దిగటం. ఆ అమ్మాయి ఎలాగ ట్రాప్ చేసింది అని కూడా మనకు తెలుసు. ఎంత ఏడుస్తుంది. ఈ అబ్బాయి ఫోన్ కాల్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి, అన్నీ నా దగ్గర ఉంది. అన్నీ నేను విన్నాను. అన్నీ మా దగ్గర ఉంది, మా టీం దగ్గర ఉంది. అదన్నీ కరెక్ట్ చేసే ఇక్కడ మాట్లాడుతున్నాం. అన్నీ చేసిన తర్వాత లేదంటావు ఏంటయ్యా? ఫోన్ మాట్లాడావు కదా, ఇప్పుడే కదా ఒప్పుకున్నావు మాట్లాడతానని. మరి అమ్మాయి ఏడుస్తూ మాట్లాడుతుంది, అది కూడా విన్నాను నేను. మరి లేదంటావేంటి? మీ నాన్నకు అబద్ధం చెప్పు, ఇక్కడ చెప్పొద్దు. ఫుల్ స్టోరీ ఇక్కడ మాకు తెలుసు. మరి ఎందుకే ఆ అమ్మాయి ఫోన్లు కట్ చేసింది నీకు? నువ్వు చెప్పొచ్చావా ఇక్కడికి? చెప్పావు కదా, నువ్వు ఆ అమ్మాయికి చెప్పావు కదా, శ్రవంతికి చెప్పావు కదా, బతుకు జట్కా బండికి వస్తున్నానని చెప్పావు కదా. చెప్పలేదా? అపర్ణతో ఫోన్ లో మాట్లాడిన విషయం కూడా ఉంది. అబద్ధం ఆటో రాదు. అపర్ణ ఏం చెప్పాడు నీకు? అబద్ధం ఆటో రాదు. చెప్పమ్మా, నీతో ఫోన్ లో మాట్లాడారు కదా, ఏమన్నారు? ఫస్ట్ భార్య అని అన్నాడా? ఫస్ట్ భార్య మరి తీసుకొస్తావా అక్కడికి, తీసుకురా అని అన్నాడు మేడం. తల ఊపుతావు వద్దు అని, చేసిన తప్పని చేసేసి. మీ నిర్ణయం మీద మీ వాళ్ళందరూ ఆ అమ్మాయి పెళ్ళయిందో పెళ్లి కాలేదో తెలియదు, కానీ అమ్మాయి నిర్ణయం అయితే ఉంది. తీసుకుపోయి సాగుతుంది. లేదండి మీ ఫోన్ కొడితే ఏమైతుంది? ఎంత బతిమలాడుతాడో కొట్టింది మేడం. అసలు కొట్టకు పావనని ఎంత బతిమలాడినావు. అసలు నువ్వే కదా చేసుకున్నావు. నాకు వద్దు. అట్లా అనకు నువ్వు వినోద్. ఇష్టంతోనే వద్దులే. తప్పు నువ్వు చేసి కూడా మళ్ళీ వద్దు అని కప్పు పుచ్చుకుంటున్నావు ఎందుకు? ఇప్పుడైనా మనం బావా, నేను ఒకటి అడిగితే చెప్పు. మా చెల్లెని మేము తీసుకొని వస్తాను, ఆ అమ్మాయిని చేసుకొని ఉంటావా? మా అమ్మాయి కన్యలు అమ్మాయిని చేసుకుంటానంటే చెప్పు. నువ్వు సంతోషంగా ఉండి మమ్మల్ని ఎందుకయ్యా భయపడతావు? నువ్వు ఊరు వాళ్ళకి నువ్వు భయపడతావా? ఇష్టంతోనే బతిలాడలేదా? ఓ అడుగు చూపు. ఎప్పుడైనా కొట్టినా నన్ను? ఎందుకు అబద్ధం ఆడతాను? ఓ అడుగు చెప్పు. అమ్మాయి ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అయిపోతావు నువ్వేంటయ్యా? ఇప్పుడు నా పరిస్థితి ఏం చెప్పు? నువ్వు వద్దంటున్నావు. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. భర్త మీద చేసుకోవడం తప్పే, కానీ నా భర్త నాకు ఎక్కడ దూరం అయిపోతుంది అన్న బాధతోనే నేను కొట్టినా. నిన్ను ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడుతున్నావు, నన్ను వద్దు అంటున్నావనే కదా నేను కొట్టింది. నేను మీద నాకు ఇష్టం లేదా చెప్పు? నువ్వు నన్ను బాగా ఏం చూసుకోవట్లేవు అని ఏం చెప్పలేదు. నన్ను భర్త బాగా పెద్దవాళ్ళు కదండి, చెప్పండి. చెప్పు, నీ మీద ఇష్టం ఉండే కదా కొట్టింది. అవును, నా భర్త నన్ను కాదని వేరే అమ్మాయితో వెళ్ళిపోతున్నాడే అన్న భయంతో నేను కొట్టినందుకు సారీ చెప్తున్నా. ఇంతమంది చూస్తున్నా సారీ చెప్తున్నాను కదా. నేను ఇక్కడ నుంచి నేను ఏమన్నా చెప్పు. ఇది ఆ అమ్మాయి చేసిన దానికి అమ్మాయి ఒప్పుకో, సారీ చెప్తోంది కదా. 1 మంత్ బదులు ఇలాంటి సారీలు సరే పోనీ ఇప్పుడు అంటోంది కదా. చెప్పిన నేను ఫోన్ లో. అప్పుడు ఒప్పుకోమని నువ్వు అడిగావు కదా. ఇప్పుడు అమ్మాయి దండం పెడతాను కూడా ఫోన్ లో అన్నా మేడం. నేను ఏ తప్పు చేయలేదు, నువ్వు రా. సరే తప్పు చేస్తే చేసినాను కూడా ఒప్పుకోలేదా? ఫోన్ లో చేస్తే చేసినాను, ఇప్పుడు మంచిగా బతుకుదా అని కూడా. సరే ఇప్పుడు అదే చెయ్యి, ఇప్పుడు అదే మంచిగా బతుకు. నువ్వు పక్కన కూర్చో. నేను వెళ్ళడానికి కారణం చెప్పు.
నేను ఎందుకు వెళ్ళిపోయినా ఇంట్లో నుంచి? నువ్వే వెళ్ళిపోయావు నువ్వు. అదే ఎందుకు వెళ్ళిపోయినా? మీ డాడీ వస్తే మీ డాడీ నీకు చెప్పకుండా ఎందుకు పోయిండని ఏడ్చుకుంటూ వెళ్ళిండు. అంతేనా? వినోద్ నువ్వు తీసుకెళ్ళి, ఎందుకంటే నువ్వు చేసిన పొరపాటుకి ఆ అమ్మాయి చేసిన పొరపాటుకి మేము కలిపి ఉంచాలని అనుకుంటున్నాం. మీరు కలిసి ఉండలేదు అనుకోమ్మా, నీ మీద పడే కేసులు కూడా మేము చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. నీ మీద, మీ అక్కగారి మీద, మీ బావ మీద, నాన్న, ఇంకొకరు ఎవరో ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కూడా ఇందులో అవుతుంది. భార్య అన్న తర్వాత నువ్వు కలిసి కాపురం చేయాలి. ఎప్పుడైతే నన్ను కొట్టింది అప్పుడే అసలు ఇష్టం మేడం ఇవంటే. మంచిగా చూసుకున్నా అసలు. శవంతి అంటారు కానీ శవంతిని చూసుకొని ఈవెన్ ఎప్పుడైనా కొట్టినా తిట్టినా మస్తు చూసుకున్నా మేడం. వినోద్ ఒక్కసారి మాత్రాన ఇష్టం పోదయ్యా. ఇష్టం అనేది ఎప్పుడు ఉంటుంది, అవునా? నువ్వు తప్పు చెప్తున్నావు, నీకు తెలియట్లా, చిన్నపిల్లాడివి కదా. మేము అందరం చెప్తాం పోయినసారి అమ్మాయి కొట్టినందుకు. సార్ నాకు నువ్వు కేసులు అవి వేస్తే నీకు ఫేస్ చేయడానికి నువ్వు కరెక్ట్గానే ఉన్నావు కదా, రెడీయే కదా నువ్వు. అందరూ వెళ్తారు, డెఫినెట్గా వెళ్తారు. ఏవో ఏవో కలలే కన్నానే నాలో నాలో నిన్నే దాచానే ఏమ్మా ఏదో చేసావే ప్రేమ ఏ మిగిలింది నాకింక ప్రేమ. కాదు వినోద్, నువ్వు చాలా నువ్వు వెళ్తావు, మీ నాన్న వెళ్తాడు, మీ అక్క వెళ్తారు. మీ అక్క నేర్పించిందంట కదా, ఆ అక్క కూడా వెళ్తుంది. లే మన ఇష్టము, నీవు అవన్నీ సెక్షన్స్ అన్ని నేను చెప్తాను. నేను చెప్తానమ్మా నీకు రూల్స్. వేసేసుకోమ్మా. ఏం బాబు? సార్ డాక్టర్ గారు, అసలు ఆ కుర్రాడు ఎందుకండి ఆ ఊర్లో ఉండాలి? వేరే ఊరికి వెళ్ళండి. ఏమండి, వేరే ఊరికి వెళ్ళి పని చేసుకొని నీ ఆ ఊర్లో ఎందుకయ్యా ఉంటావు నువ్వు? ఇప్పుడు మనం కొట్టినందుకు ఊళ్ళో అందరు నవ్వుతారు అనుకుంటే వేరే ఊరికి వెళ్ళి అది చెప్పండి, ఒక నాన్నగారుగా చెప్పండి. లైఫ్ లాంగ్ ఇట్లనే బాధలు పడాలి. నీకు ఏం చూసావు? ఎలా చెప్తే ఎన్ని రోజులు చూసారా అంతగానం బతిమలు అసలు అలాంటివన్నీ కూడా వాళ్ళ సైడ్, ఫ్యామిలీ మెంబర్ సైడ్ నుంచి కానీ ఆ అమ్మాయి సైడ్ నుంచి కానీ కేసులు కానీ గొడవలు కానీ ఏమి ఉండదని మనం ఇప్పుడు రాయించుకుందాం. ఇంత పబ్లిక్గా అందరి సమక్షంలో రాయించుకుంటే ఇంకా నమ్మకం కలగకపోతే ఎలా? మరి నువ్వు ఆ స్రవంతితో ఏమీ లేదనే ఒప్పుకుందాం, అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి 1కి 10 సార్లు క్షమాపణ అడిగినా కూడా ఒప్పుకోకపోతే అది తప్పు నీది. ఇప్పుడు అలాంటి నేను చాలా సార్లు సారీ చెప్పినా వదిలేసే, ఇంకా అక్కడితో వదిలేసే, నీ భవిష్యత్తు చెడిపోబోతుంది, అందరి జీవితాలతో ఆడుకోవద్దు, పిచ్చి నిర్ణయాలతో ఇప్పటికే చాలా పిచ్చి పనులు చేసావు, ఇంకా ఆపేసే. బుద్ధి గడ్డి తింటే ఇలాంటి పనులు చేస్తాం, ఇంకా ఆపేసే. ఒక పరిష్కార మార్గం మేము చెప్తున్నాం కదా. అవునన్నా చెప్తాగా, నాకు వద్దు. ఎందుకు చచ్చిపోతావు? నాకు వద్దు సార్, అసలు నన్ను కొట్టింది నా పరువు పోయింది సార్. అసలు నీకు ఫ్రెండ్స్ ఎన్ని రోజులు ఉంటారు? నీ ప్రాబ్లం ఉంటే నీ ఫ్రెండ్స్ వచ్చారా? రాలేదు కదా. ఎవరు వచ్చారు? ఈ వయసు అయిన తండ్రి వచ్చాడు నీతో. నీ ప్రాబ్లం అంటే మీ తండ్రి వచ్చారు నీతో, నీ బాబాయ్ వచ్చారు, ఇంకెవరు రాలేదు. నీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. నువ్వు కావాలని నీ వైఫ్ వచ్చింది, వాళ్ళ అన్న వచ్చాడు, వాళ్ళ అమ్మ వచ్చారు, ఇంకెవరు రాలేదు. ఆ ఫ్రెండ్స్లన్నీ ఎవరు రారు. ఆ అమ్మాయి నీకోసమే వచ్చింది. నువ్వు ఆ అమ్మాయితో కాపురం చెయ్యి, నీ ఊరికి వెళ్ళొద్దు, అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు ఈ అబ్బాయిని తీసుకెళ్ళి అక్కడికి మాట్లాడండి, ప్రైవేట్ గా సెపరేట్ గా మాట్లాడండి. ఎందుకంటే మీకు ఇలా పబ్లిక్ గా అనిపిస్తుందేమో కదా, ఒక పక్క తీసుకెళ్లి బుద్ధి చెప్పండి. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. ఏంటి మేడం, లైఫ్ లాంగ్ అమ్మాయిని చూస్తే నాకు కొట్టిన విషయమే గుర్తొస్తుంది మేడం. నేను నా వల్ల కాదు మేడం. అందరి ముందు ఇప్పుడు మీకు కొట్టింది వచ్చి ఒక 50 మంది దగ్గరే ఆ అమ్మాయి కొట్టింది, కానీ లక్షలాది మంది ఈ ప్రోగ్రాం చూస్తారు. చూసేటప్పుడు బహిరంగంగా ఆ అమ్మాయి వచ్చి సారీ చెప్పింది. దానికన్నా ఈ అబ్బాయికి ఏదైనా కావాలా? చెప్పండి. మీరు చూసింది వచ్చి ఒక 50 మందే ఉన్నారు ఆ అబ్బాయిని కొట్టేటప్పుడు, కానీ ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర వచ్చి ఆ అమ్మాయి సారీ చెప్పింది. ఎంత లక్షల మందిని చూసుంటారు.
ఎందుకు అది నీకు అర్థం కావట్లేదు? తప్పు ఒప్పుకుంది కదా, తెలియకుండా నేను చేశాను, నన్ను క్షమించు, ఇంకా మీదిట మన ఇద్దరు మన బాగుందా, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పింది కదా బాబు. ఇంకేం కావాలి? వాళ్ళు మనవులు వాళ్ళని నవ్వుతారు అనుకుంటే మా ఒక నిమిషం, ఇంతసేపు మాట్లాడుకున్నారు కదా, ఏం డిసైడ్ చేసుకున్నారో? అబ్బాయికి ఏం చెప్పారు ఫస్ట్ అది చెప్పండి. అది చెప్పండి. నేను అన్నగా అక్కడ నవ్వుతారంటే మా అబ్బాయి నన్ను ఉంచుతా లేదా ఇక్కడ నన్ను ఉంచుతారా, తీసుకొచ్చుకో అంటే నేను చచ్చిపోతా అంటాను. నేను ఒకటి చెప్తాను, నిజంగా నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. నీకు తల్లి లేదు, నీకు బాగా ఉండాలి అని చెప్పడానికి మీ అమ్మ లేదు. మీ నాన్నగారు కొంతవరకే చెప్తారు, నీకు ఇలాగుండు అలాగుండు అని చెప్తారు, పాపం కదా. కానీ నేను వచ్చి ఇప్పుడు ఇక్కడ వచ్చావు కాబట్టి ఒక అక్కలాగా, చెల్లిలాగా, తల్లిలాగా నీకు చెప్తున్నాను. ప్యూర్ లవ్తో అమ్మాయి చెప్తుంది, సారీ చెప్పింది. ఆ అమ్మాయి పాపం తెలుసో తెలియకుండా చెప్పలేదు. ఈ అమ్మాయి నిన్ను బాగా చూసుకుంటుంది, అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. ఆ ఒక్కటి నువ్వు నీ లైఫ్లో బాగుపడాలంటే ఆ అమ్మాయి కరెక్ట్గా చెప్తుంది. ఆ అమ్మాయి వచ్చి చెత్తగా ఇంట్లో కూర్చోట్లేదు, ఆ అమ్మాయికి కొంచెం పని తెలుసు. నీకు ఒక అమ్మ లేదు, కానీ ఆ అమ్మాయి వచ్చి ఒక అమ్మలాగా, ఒక భార్యలాగా చూసుకుంటుంది. కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. ఫైనల్ గా చెప్పు, గట్టిగా చెప్పు, నోరిప్పి చెప్పు. వద్దు మేడం, నాకు ఎక్కువ చేస్తున్నావేంటి? ఆ అమ్మాయి ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? ఇలాంటి కొడుకు నువ్వు ఉంటేనే సరే, లేకపోతేనే సరే. మర్యాదగా చెప్తున్నావండి, మర్యాదగా చెప్తుంటే ఆ కుర్రాడికి అర్థం కావట్లేదండి. చాలా మంచిగా ఎమోషన్ లేకుండా నిదానంగా చెప్తున్నావండి. నాకు వద్దు మేడం. మేడం, ఇక్కడ మనం చాలా ప్రయత్నం చేశాము. ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని చెప్పి మా వంతు ప్రయత్నం అయితే మేము చేశాము. ఆ అమ్మాయికి మేమేం ప్రోత్సహిస్తున్నట్టు కాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఏమేమి హక్కులు ఉన్నాయో అనేది చెప్పే బాధ్యత మా అందరికీ ఉంది. కనుక నేను ఒక్కసారి ఆ కేసుల లిస్టు మాత్రం మీకు అందరికీ చెప్తాను. ఆ అమ్మాయి 498 సెక్షన్ 498, 406 ఆఫ్ ఐపీసీ, ఇంకా వేరే సెక్షన్స్ కూడా వేయొచ్చు ఆమెకి జరిగిన అన్యాయానికి. సెక్షన్ 9 కింద ఆర్సీఆర్, నా భర్త నాకు కావాలి, అనవసరంగా నన్ను వదిలేసి వెళ్ళాడు అని చెప్పేసి ఆ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద అది కూడా వేయచ్చు. నెక్స్ట్ సెక్షన్ 125 సిఆర్పిసి కింద నాకు మెయింటెనెన్స్ కావాలి ప్రతి నెల అని అడిగే అవకాశం కూడా ఆ అమ్మాయికి ఉంది. డీవీసీ కేసు కింద నాకు రెసిడెన్షియల్ ఆర్డర్ కావాలి అంటే మీ ఇంట్లో వచ్చి ఆ అమ్మాయి ఉండే అవకాశం కూడా అందులో ఉంటుంది. కనుక రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా కావాలి అని చెప్పేసి అడగొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే అమౌంట్ కట్నం కింద ఇచ్చారో అవన్నీ కూడా రూపాయితో పాటు వడ్డీ కూడా కలిపి ఆ అమ్మాయికి ఇచ్చే అవకాశం ఉంది. కనుక దాన్ని రికవరీ ఆఫ్ డౌరీ ఆర్టికల్స్ కింద కూడా దాన్ని కూడా వేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా కూడా ఇందులో అది అన్యాయమైన, పాపమైన, తప్పైనా కూడా మాకందరికీ కూడా బాధ కలిగించే విషయం ఇంకోటి ఏంటంటే, ఆ అమ్మాయిని కూడా మీరు ఇన్వాల్వ్ చేయొచ్చు ప్రతి దాంట్లో కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి పరోక్షంగా కూడా, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ అమ్మాయి జీవితం నాశనం చేసింది. కనుక ఆ అమ్మాయి పేరు కూడా మీరు ఇన్వాల్వ్ చేయొచ్చు. ప్రాపర్టీని ఏదైతే ఉందో కూడా ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఎలినేట్ చేయకూడదు, అమ్మకూడదు అని కూడా దీంట్లో డీవీ కేసులో ఉన్నాయి. అంటే ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ ఇష్టం. అంటే ఇంకా ఆ తర్వాత మీరు ఆలోచించుకోండి. బతుకుండి చచ్చిపోయినట్టు వాళ్ళతో ఉండకుండా ఏ రేకాడు ఉండు, నీకు ఎరికే రోజులు ఉండి మీరు సెటిల్ అయ్యేంత వరకు మేము చూసుకుంటాం, తర్వాత ఇంకా నువ్వు వేరే అలాగే ఉంటావు. ఆ అమ్మాయి ఈడ రూమ్ తీసుకొని ఉంటుంది, ఆమె టైలరింగ్ కూడా చేస్తుంది. నువ్వు హాయిగా లైఫ్ నడుస్తుంది. నీకు వేరే లోపల ఏదో డాక్టర్ గారు చెప్పినట్టు వద్దు మేడం. ఇంతమంది చెప్తున్నా కూడా నీ ఒక్కడి సుఖం కోసం వాళ్ళందరి జీవితాలు పణంగా పెడతావు.
అన్ని తప్పని ఒప్పుకుంటున్నావు కదా. చూడు. కొట్టినందుకో తిట్టినందుకు బాబు సారీ ఇంతమంది ముందు కూడా ఒప్పుకుంటు నేను కొట్టినా కానీ నాకు తెలియక కొట్టినా సారీ ఒప్పుకో, తప్పులేదు. తీసుకో అమ్మాయి నేను కూడా సారీ చేసిన చేస్తాను. అమ్మాయి నువ్వు నేను కూడా అడుగుతాను. ఆ అమ్మాయి కొట్టిన దానికి నేను సారీ అడుగుతాను. మేడం అంత పెద్ద మాట అంటుంది. నేను కూడా మీరెందుకు సారీ అంటారు అడుగుతాను. మేడం? ఆ అమ్మాయి తెలియకుండా చేసింది. సారీ రజా, నీ జీవితం బాగుపడాలి. నేను కూడా సారీ మేడం కోరుకుంటాను. అందరం కదా. పాపం. ఇంత మాత్రం నేను ఒకటే చెప్తున్నాను, ఇన్ని ఎపిసోడ్లలో మేడం ఇంతగా బతుకుమాలిన ఎపిసోడ్ చూస్తుంటే గుర్తొస్తాయి మేడం. నేను అసలు పిచ్చి లేతుంది మేడం. నన్ను కొట్టేది నేను ఎంతో బతిమలాడిన, ఎంతో ప్రేమగా చూసుకున్నా. నన్ను కొడుతుంటే కూడా ఎందుకు కొడతాను, కొట్టకు అని ఎంత ఆ బతిలాన అమ్మాయి వదిలేస్తే మర్చిపోతావా? అసలు నా వల్ల కాదు మేడం. అసలు మీరిద్దరూ కలిసి ఉండాలంటే ఏం చేయాలి చెప్పు? ఏం చేయమన్నా చేస్తాం. ప్లీజ్ మేడం, ప్లీజ్ నాకు వద్దు మేడం, ప్లీజ్. నేను కూడా అడుగుతున్నానయ్యా, ప్లీజ్ ప్లీజ్ అని అక్కడ చెప్పలేదు నీకు? లేకపోతే హైదరాబాద్లో చక్కగా ఉండు, లేకపోతే చెన్నైలో ఉండు, తప్పలేదు. ఎవరు నీ ఫ్రెండ్ చూస్తారు నిన్ను? నీ ఫ్రెండ్ నిన్ను వెతుక్కొని వస్తారా? నువ్వు ఎక్కడ ఉన్నావురా వినోద్ రా అని? తీసుకొచ్చుకొని భార్య లేచి ఆ? ఏం వినోద్ మేడం చెప్పయ్యా. ఏంటే నీకు అంత ఈగో? నాకు వద్దు మేడం. చెల్లె కొట్టింది ఒకటే తప్పు కాదు మేడం. 10 మంది కూడా లేరు మేడం ఆడ. వీళ్ళ డాడీ ఇంకిద్దరు, వాళ్ళిద్దరు కూడా కొట్టింది కదా. ఇప్పుడు మేము అందరం వచ్చి కాలు పట్టుకుంటాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి 4 కోట్ల జనాభా చూస్తుంది ప్రోగ్రామ్. ఇప్పుడు వచ్చి కాలు పట్టుకుంటాం. ఒప్పుకుంటావా? చూడవయ్యా, ఒప్పుకుంటావా? అందరు చూస్తారు మన దేశంలో, అందరూ వచ్చి కాలు పట్టుకుంటాం. ఇంకేం చేయాలని ఎప్పుడు చేస్తాము. నువ్వు లేచి ఆ అమ్మాయి కొట్టింది ఒకటే కదా. వెళ్ళు పట్టుకురా చెయ్యి. ప్లీజ్ వద్దు మేడం, ప్లీజ్ వద్దు మేడం. నాకు వద్దు మేడం, మాకు కూడా వద్దు. ప్లీజ్ మేడం వద్దు. వద్దట. తప్పు, అలా చేయకూడదు. చాలా ఏంటి నీకు ఈ అమ్మాయితో ప్రాబ్లం ఉందా? మానవతా దృక్పథంతో చూసినా కూడా ఇది కరెక్ట్ కాదు. పెళ్లి అన్నది ఏంటంటే కలిసి ఉండాలి అని, మంచిగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఇంత మొండి వైఖరి చేసినప్పుడు ఆ అమ్మాయి జీవితం నరకం అయిపోతుంది. మీరు వద్దు మేడం ఇప్పుడు వద్దు. మా ప్రయత్నంగా మేము అందరం చేసాము. మేము అబ్బాయి వినట్లేదు. వెళ్ళమ్మా. 3 ముళ్ళనే మురిపాలు, 3 నాళ్ళకే మట్టి పాలు, 7 అడుగుల పయనాలు, నీకు చూపిన వినరకాలు. ఏమి నేరమని ఈమె నోములను కాలరాచినవి కష్టాలు. బ్రహ్మయ్య